బాధితుడు ఫిబ్రవరి 99 రచన ప్రతిష్టాత్మక జన్మదిన ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఆఫీసు నుంచి బయటపడ్డాడు రంగారావు. దూరంగా చెట్టు కింద కూర్చుని సిగరెట్ తాగుతూ బాతాఖానీ వేస్తున్న డ్రైవరు యజమానిని చూసి ఉలిక్కిపడ్డాడు. 11 గంటలు అయింది. ఏదీ కానివేళ ఇప్పుడు బయటకొచ్చాడే ఈయన అనుకుంటూ సిగరెట్ పారేసి పరుగున వచ్చి కారు వెనక డోర్ తెరిచాడు. వద్దని వారించి తాళాలు అడిగి తీసుకున్నాడు రంగారావు. తనే డ్రైవ్ చేస్తూ ఊరి చివరికి వచ్చాడు. ఒక చెట్టు కింద కారు ఆపి వెనక్కి వాలి కూర్చున్నాడు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, ఎవరిని సహాయం అడగాలో దిక్కు తోచడం లేదు. ఏదైనా పని సహాయం అడిగితే 10 మంది పరిగెట్టుకొస్తారు. ఏ వస్తువో వాహనమో అయితే ఎవరైనా సహాయం చేస్తారు. కానీ ఈ డబ్బు వ్యవహారం చాలా సున్నితమైంది. ఎవరినైనా అడగాలంటే ప్రాణం పోతుంది. నలుగురిలో ప్రచారం చేసి పరువు తీస్తారు. కాబట్టి పరాయి వాళ్లను అడగలేం, దగ్గర వాళ్లనే అడగాలి. పరిస్థితి చూస్తే చాలా క్లిష్టంగా ఉంది. అవతల వ్యవహారం ఒకటి పీకల మీదకొచ్చింది. వ్యవధి లేదు. ఏ విషయం త్వరగా తేల్చి చెప్పండి. మీరు కాదంటే వాళ్ళు మరొకరిని చూసుకుంటారు అని చెప్పాడు మధ్యవర్తి. ముందే పీకలతాగా మునిగి ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంత డబ్బు సర్దుకోవడం అంటే మాటలా? ఏసీ కారులో కూర్చున్న పంచాగ్ని మధ్యలో నిలబడినట్లు ఉంది పాపం. సెల్ ఫోన్ తీసి నెంబర్ కలిపాడు. 4-5 సార్లు తంటాలు పడ్డాక నెంబర్ దొరికింది. బాబూ, డాడీ, మీరా? హౌఆర్ యూ? హౌ ఈజ్ మమ్మీ? ఆదరంగా వినిపించింది ప్రకాష్ కంఠం. అంతా బాగానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు? వీఆర్ ఫైన్ డాడీ. డే టైం ఫోన్ చేశారు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? అవునరా నాన్న, నాకు నువ్వు సహాయం చెయ్యాలరా. చెప్పండి డాడీ. నా కండిషన్ చాలా టైట్గా ఉంది నాన్న. నువ్వే ఆదుకోవాలి. నాకు కొంత డబ్బు అడ్జస్ట్ చేసి పెట్టాలి. అవతల టోన్ మారిపోయింది. సారీ డాడీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనే నిండా మునిగి ఉన్నాను. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. యువతల కూడా టోన్ మారిపోయింది. అట్లా అనేస్తే ఎట్లారా? మీకు కావాలంటే నేను ఎన్నిసార్లు ఆదుకోలేదు. అన్నీ మర్చిపోయావరా? లేదు డాడీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరంటే నాకెంత గౌరవమో మీకు తెలియదా? ఆపదలో మిమ్మల్ని తలుచుకుని ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. నాకు చేతగానిది అడిగితే నేనేం చెయ్యగలను? నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎలా సర్దుకోవాలో తెలియక తల బాదుకుంటున్నాను. మీరు అనుభవజ్ఞులు, నేను పిల్లవిధాని. మీకు స్థానబలిమి ఉంది, నాకు అదీ లేదు. మీరే అవస్థ పడుతుంటే నా పరిస్థితి కాస్త ఆలోచించండి. అంతేలేరా, అడ్డాలనాడు బిడ్డలుగాక గడ్డాలొచ్చాక బిడ్డలా అని ఊరికే అన్నారా? నేనడిగితే ఇట్లా చిలక పలుకులు పలుకుతున్నావు. మీ మామగారిని కొండలా నిలబడి ఆదుకుంటున్నావట కదా, నాకు తెలియదనుకున్నావా? నిష్ఠూరం ఆడాడు తండ్రి. మొహమాటంగా నవ్వాడు కొడుకు. మామగారి విషయం వేరు కదా డాడీ. చనువు ఉంది కాబట్టి మిమ్మల్ని కాదనగలను. ఆయన్ని ఏమైనా అంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా? ఏమీ అనుకోకండి డాడీ. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. బై వచ్చే నెలలో అమ్మ బర్త్డే కదా, 50,000 పంపిస్తున్నాను. షాపింగ్ చేసుకోమనండి. ఒరే ఇదేమిట్రా? ఆక్రోశించాడు రంగారావు. ఎవరో వచ్చారు డాడీ, రాత్రికి ఫోన్ చేస్తాను, బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు. కసిగా కొడుకుని మనసారా తిట్టుకున్నాడు రంగారావు. ఫోన్ మోగింది. చూస్తే పరిచయం ఉన్న నెంబరే. రిసీవ్ చేసుకున్నాడు. నేనే సార్. వాళ్ళు సరే అన్నారు. మళ్ళీ కొత్త వాళ్లతో గొడవ ఎందుకు? ఈయన చాలా మంచివారు అని చెప్పి ఒప్పించాను. మీకు వీలైతే సాయంత్రం ఎక్కడైనా కలుసుకుంటే అన్నీ సెటిల్ చేసుకోవచ్చు. సర్లే, 1 గంట ఆగి ఫోన్ చేస్తాను అని సమాధానం చెప్పాడు రంగారావు. బుర్ర గోక్కుని కాస్త ఆలోచించి కూతురికి ఫోన్ చేశాడు. ఇంట్లోనే ఉంది అదృష్టవశాత్తు. నాన్నగారు, మీరా? ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నానమ్మా. పెద్దాడు స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు నాన్న. ఇదిగో ఈ చిన్నవాడే నాన్న అల్లరి చేస్తున్నాడు. వీడు కూడా స్కూల్లో చేరితే కానీ నా కష్టాలు గట్టెక్కవు. మొన్న రాత్రి అమ్మ ఫోన్ పెట్టేశాక అరగంట సేపు ఏడ్చాడు. వాడు మాట్లాడాలిట అమ్మమ్మతో, చెప్పింది కూతురు. ఓరిపిడుగా, అంత పెద్దవాడయ్యాడా? మరి వెంటనే ఫోన్ చేసి మాట్లాడించకపోయావా? ఊరికే పేచి. ఫోన్ తీసుకుని ఆటలాడతాడంతే. వాళ్ళని చూడాలని ఉంది తల్లి. ఏమైంది మీ ప్రోగ్రాం? అల్లుడి లీవ్ శాంక్షన్ అయిందా?
ఆ విషయం చెప్పాలనే నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఆయనకి లీవ్ శాంక్షన్ అయింది. కానీ ఇంటికి అడపా తడపా వెళ్తూనే ఉన్నాం కదా, ఈసారి ఇంకెక్కడికైనా వెళ్దాం అంటున్నారు నాన్న మీ అల్లుడు. రంగారావుకి సరదా వేసింది. మంచి ఆలోచన తల్లి, అలాగే వెళ్ళండి. లక్షణంగా సింగపూర్ వెళ్ళిరండి, నేను డబ్బులు ఇస్తాను, రేపో ఎల్లుండో పంపిస్తాను అన్నాడు ఆహ్లాదంగా. అబ్బే వద్దు నాన్న, సింగపూరు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యాక వెళ్తాం. మీ అల్లుడు మిమ్మల్ని ఒక సహాయం అడగమన్నారు, మీకు తెలుసుగా. ఆయనకి తగని మొహమాటం వేడుకోలుగా అంది. ఎందుకమ్మా మొహమాటం? నాకు మాత్రం మీరు కాక ఇంకెవరున్నారు? మీకోసం కాకపోతే ఇదంతా ఇంకెవరికి? ఏం కావాలో ఎంత కావాలో అడుగు అన్నాడు లోపల తెగ ఆనందపడిపోతూ. ఏం లేదు నాన్న, ఆ మధ్య మేము ఫామ్ హౌస్ కొన్నాం కదా. అవునట, మీ అమ్మ చెప్పింది. అక్కడ చెట్లన్నీ బాగా పెరిగాయి, చాలా అందంగా ఉంది. ఈసారి సెలవులు అక్కడే గడుపుదాం అనుకుంటున్నాం. మీరు అమ్మ కూడా తప్పకుండా రావాలి నాన్న ఆహ్వానించింది. నాకెక్కడ వీలవుతుంది తల్లి, పీకల దాకా పనులు. ఇంతకీ నీకేం కావాలో చెప్పేవు కాదు. ఏం లేదు నాన్న, ఆ ఫామ్ హౌస్ నా పేరు మీద కొన్నారు. మీరు నాకు ఇచ్చినట్లు డిక్లేర్ చేశారట. మీతో మాట చెప్పమన్నారు గారంగా చెప్పింది. తల మీద బాంబు పేలినట్లు అయింది రంగారావుకి. అదేమిటి, నేనిచ్చినట్లు చూపించడం ఏమిటి? నేనెక్కడ చూపించను? అయినా నాతో మాట మాత్రం చెప్పకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే ఎట్లాగమ్మా? ఏమిటి నాన్న, ఇంత మాత్రానికే ఇట్లా హడావిడి చేస్తున్నారు? అందరు అల్లుళ్ళల్లా ఆయన మిమ్మల్ని అదివ్వు ఇదివ్వు అని అడిగారా? పాపం అన్నీ ఆయనే కొనుక్కుని నీ పేరు చెప్తున్నారు అంతేగా. అది చాలదా తల్లి నన్ను నిలువున ముంచేందుకు? చీటికి మాటికి అవి ఇవి కొని అన్నీ మా మామగారు ఇచ్చారంట అముకు వేస్తే అది నా పీకలకి చుట్టుకోదా? నేనే గంగలో దూకనమ్మా. ఎన్నిసార్లు చెప్పాను ఇట్లా నా ప్రాణాలు తోడెయ్యొద్దని? ఆయనకి లేకపోతే నువ్వైనా అర్థం చేసుకోకపోతే ఎలాగే? ఏమో బాబు, ఆయనతో ఏమైనా అంటే మామగారై ఉండి అల్లుడికి ఆ మాత్రం సాయం చెయ్యలేరా అంటారు. మీతో చెప్తే మీరు ఇట్లా కోప్పడతారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. దిక్కుమాలిన ఆడజన్మ అని ఊరికే అన్నారా? ఇక చాలే ఆపు. నెత్తిని నీళ్లకొండ రెడీగా ఉంటుంది. ఏదో తంటాలు పడతాను, ఇక్కడేదో అమ్మి తగలడతాను. నా సమస్యలతో నేనేడుస్తుంటే అదనంగా ఇదొకటి. ఏం చేస్తాను? చేస్తానా? అంతా నా తలరాత. ఇక ఫోన్ పెట్టేయి. ఒక క్షణం ఆగండి, చిన్నాడు మీతో మాట్లాడతాడట. ఇప్పుడు కాదులే, రాత్రికి ఫోన్ చేస్తాను. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. తల గిర్రుని తిరిగిపోతోంది. ఎటు పోయినా చుక్కెదురవడం అంటే ఇదే. మళ్ళీ ఫోన్ మోగింది. చూస్తే ఇంటి నుంచి. ఒక్క క్షణం ఆగి బటన్ నొక్కాడు. అమ్మయ్యా, ఉన్నారా? లేక ఎక్కడికి పోతాను? ఏమిటో చెప్పు. మా కృష్ణమామయ్య లేడు? ఉన్నాడు. ఆయన కొడుకు మోహన్ లేడు? ఏం ఎగతాళిగా ఉందా? ఆఫీస్ టైంలో ఫోన్ చేసి వాడు లేడు వీడు లేడు అని ప్రశ్నలేస్తావు? పిచ్చిగాని పట్టిందా? అది కాదండి, మోహన్ అని చెప్పానే, అతను దుబాయ్ నుండి వచ్చాడు. అప్పుడు సన్నగా ఉండేవాడా? ఇప్పుడు ఒళ్ళు చేసి గుండులా ఉన్నాడు. నేను గుర్తే పట్టలేదు. పాపం ఎంత ఇదైపోయాడో. వస్తూనే అడిగాడు గుత్తొంకాయ కావాలని. వండితే అమోఘమని ముక్క మిగల్చకుండా తినేశాడు. ఎంత పొగిడాడో నా వంటని. మీరూ ఉన్నారు ఎందుకు? నీ సోది మండిపోను. ఏమిటి గోల? ఇది చెప్పడానికా పని కట్టుకుని ఫోన్ చేశావు? కాదండి, అసలు విషయం వినండి మరి. అక్కడేదో వ్యాపారం చేస్తున్నాడుట. పట్టినదంతా బంగారం అవుతుందిట. నాకో బంగారు గొలుసు తెచ్చాడు. జెర్రిపోతులా ఉందనుకోండి. ఇక్కడైతే 4 గొలుసులు చేస్తారా బంగారంతో. వద్దంటే బాధపడ్డాడు. ఏదో మా నాన్నతో దెబ్బలాడి దుబాయ్ పారిపోబట్టి గాని, లేకపోతే ఇదంతా నీది అయ్యేది కాదా అని బాధపడ్డాడు. ఇంకా అందరి కళ్ళు గప్పి బిస్కెట్లు తెచ్చాడట. బాగా చౌకగానే ఉన్నాయని నేను 2 తీసుకున్నాను. ఎంత బాగున్నాయో చూసిన వాళ్లంతా కుళ్ళుకుని చస్తారు. కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది రంగారావుకి. అందరూ కలిసి నన్ను కాల్చుకు తినండే, గుట్టుగా సంసారం చెయ్యాలే వెర్రిమొహమా అంటాను. వింటావా? ఉన్నదంతా ఊరందరికీ చూపిస్తూ ఊరేగితే గాని తోచదు నీకు. పోదురు, మీదంతా మరీ విచిత్రం. ఇలాంటి అపురూపమైనవి ఉంటే చెప్పుకోక దాచుకుంటామా? పనిలో పని మీరు మొన్న కొన్న డైమండ్ గాజులు కూడా చూపించేశాను. చాలే నోర్ముయ్, మాట్లాడేవంటే మక్కెలు ఎరగొడతాను. తెలివి తక్కువ మేళం. ఎందుకు చెప్పానో అర్థం చేసుకోవే. నా కర్మ కొద్దీ దొరికావు. అందరు ఆడవాళ్లు నీలాగే ఉన్నారా? ఏమిటిలా మండిపడుతున్నారు? ప్రెషర్ మాత్రం వేసుకోలేదా? ఎప్పుడూ ఇంతే, ఆరోగ్యం సంగతి పట్టించుకోరు.
ఆవిడ ఇంకేదో చెప్తుండగానే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. కోపం పట్టలేక పళ్ళు కొరుక్కున్నాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మొదట కోపం వచ్చింది, తర్వాత ఏడుపొచ్చింది. అనావృష్టికి లోనైనవాడు బాధితుడు, అతివృష్టికి లోనైనవాడు బాధితుడే. కరువుతో మాడిపోతూ 4 నీళ్ల చుక్కల కోసం వెదుకులాడేవాడెవడైనా ఇంట్లో 3 అడుగుల వరద నీటితో బాధపడే వరద బాధితుణ్ణి చూసి వాడికే బోలెడు నీళ్లు అనుకుంటే అదేం న్యాయం? ఎవరి అవస్థ వాడిది. పాపం రంగారావు డబ్బున్న ఇంట పుట్టాడు. దర్జాగా చదువుకున్నాడు. చదువు కాగానే డబ్బు ఖర్చు పెట్టి మంచి చోట వేయించాడు తండ్రి. 2 చేతులా సంపాదిస్తున్న అతడికి మరో శ్రీమంతుడు నిలువెత్తు కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ముత్యంలాంటి కొడుకు, రత్నంలాంటి కూతురు కలిగారు. ఇద్దరూ చక్కగా చదువుకున్నారు. తన పలుకుబడి వినియోగించి డబ్బు ధారాళంగా ముట్టచెప్పి కొడుక్కి మంచి ఉద్యోగం వేయించాడు. హోదాలోనూ సంపాదనలోనూ తన్ని మించిపోయిన కొడుకుని చూసి ఉప్పొంగిపోయాడు. తనకు సాటి అయిన ధనవంతుని కూతురికి ఇవ్వగలిగినన్ని కట్నకానకలు ఇచ్చి తన ఇంటి కోడలుగా చేశాడు. కూతురికి అన్నిటా తమకంటే ఘనమైన సంబంధం చూసి చెయ్యగలిగినంత డబ్బు ఖర్చు చేసి వివాహం చేసి పంపించాడు. అంతా బాగానే ఉంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎటొచ్చి డబ్బే ఎక్కువై ఇబ్బంది పెడుతోంది. వరద నీటిలా, తుఫాను గాలిలా ముంచేస్తోంది. అందులోనూ డబ్బు మహాపాపిష్టిదే. దాచినా దాగదు. మిగలముగ్గిన జామపండులా, అరవిరిసిన సంపెంగ పువ్వులా దాచినా బయటకు దాని వాసన కొడుతూనే ఉంటుంది. నలుగురికి తన ఉనికిని చాటి చెప్తూనే ఉంటుంది. ఆ డబ్బు బాధితుడైన రంగారావుకి ఎప్పుడేం ముంచుకొస్తుందో అనే భయం పంటినొప్పులా బాధ పెడుతూ ఉంటుంది. తిండి సహించదు, నిద్ర రాదు, ఆరోగ్యం పాడైపోతోంది. అందులోనూ రోజులు అదివరకటంత బాగాలేవు. అక్కడ రైడ్ అయిందని, ఫలాని వాళ్ళని పట్టుకున్నారని విన్నప్పుడల్లా గుండె గతుక్కుమంటుంది. అక్కడ దోపిడీ జరిగిందని, ఇక్కడ ఇంట్లో వాళ్ళని గుండేసి కాల్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయారని తెలిసినప్పుడు పై ప్రాణాలు పైనే పోతాయి. పోనీ డబ్బు ఇక చాలు అనుకోవచ్చు. కానీ అలా అనుకోవడం మానవ లక్షణమే కాదు. అయినా ఈ పూట ఇంట్లో పాలున్నాయి కదా అని పాడి ఆవుని పిండకపోతే రేపీ పాటికి అది కాస్త ఒట్టిపోదు. తను సంపాదించింది భద్రపరిచి తను అడిగినప్పుడు భద్రంగా తనకి అప్పగించే అండ ఉంటే ఎంత బావుంటుంది. కాని కాగడా వేసి వెతికినా అటువంటి వాడు ఒక్కడూ లేడు. అటూ ఇటూ అందరూ తనకి తోడుపోయిన వాళ్లే. సహాయం చెయ్యరు సరికదా, మా డబ్బే కాస్త దాచిపెట్టు అని ఏడుస్తున్నారు. ఏమిటో వెధవ జీవితం రాను రాను దుర్భరంగా తయారవుతోంది అనుకున్నాడు బాధగా. ఫోన్ మోగింది. రిసీవ్ చేసుకున్నాడు. నేనే సార్, ఎలా ఉన్నారు? మనవాడు ఒకడు ఊర్నించి వచ్చాడు. మీతో ఏదో పనుందిట. ఆయన నాకు బాగా పరిచయం. మరేం పర్వాలేదు, తప్పకుండా సహాయం చేస్తారు అని మీ తరఫున నేనే హామీ ఇచ్చేశాను. మంచి పార్టీ, లాభసాటి వ్యవహారం. వీలు చూసుకుని ఒకసారి కలుసుకుందాం సమాధానం చెప్పి చేతుల్లో మొహం దాచుకుని దీనంగా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రంగారావు. కథ సమాప్తం.